దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనము. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను అని దావీదు గారు అంటున్నారు. దావీదు గారు కూడా బత్షెబా విషయంలో మరి జారిపోయిన మనిషిగా మరి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మరి దావీదు గారు దేవుని దగ్గర ఎంతో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. దావీదు గారు యథార్థవంతుడనై అని దావీదు గారు మాట్లాడుతున్నాడు అనమాట. అదేవిధంగా మన జీవితంలో కూడా మనము అనేక సార్లు మరి దేవునికి దూరస్తులుగా ఉన్న మనము మరి సరి చేసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో మరి ఆయన మనలను యథార్థవంతులుగా చేసే దేవుడు. యథార్థవంతులు ఆయన వర్ధిల్ల చేసే దేవుడు. యథార్థవంతులను ఆయన తప్పక వర్ధిల్ల చేసే దేవుడు. దావీదు గారు అని అంటున్నాడు కదా. మరి ఆ విధంగా మరి పశ్చాత్తాపడినప్పుడు దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా హృదయానుసారుడు